7వ అధ్యాయము మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం నుంచి 11వ వచనం వరకు 12వ వచనం వరకు మార్చి చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ అధ్యాయము 7వ వచనం నుంచి 12వ వచనం వరకు మార్చి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన రొట్టును అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా? మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. రాత్రికాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి ఈ రాత్రి మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా మరి ప్రార్థన అనగా మనకు చాలాసార్లు తెలుసు, ఎలాగూ ప్రార్థించాలి, ఏం అడగాలి అనే విషయాలు మనం చాలాసార్లు మనం చెప్పుకుంటూ వచ్చాం. కాబట్టి రాత్రికాల సమయంలో మరలా ప్రార్థనకి వెళ్ళే ముందుగా మరి దేవుడి దగ్గర కనిపెట్టినప్పుడు దేవుడు తెలియచేసింది ఏంటంటే ఈ మాట గురించి దేవుడు జ్ఞాపకం చేశారు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును. నేను చాలా ప్రభు దగ్గర కనిపెట్టినప్పుడు అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగుడి మీకు ఇవ్వబడును, ఎన్నోసార్లు అదే మాట నేను ధ్యానం చేస్తూ వచ్చినప్పుడు ఏం అడగాలి, ఏం అడగకూడదు. బైబిల్ గ్రంథంలో చాలామంది దేవుణ్ణి అడుగుతూ వచ్చారు. ఏ విషయాల్లో వారు అడుగుతూ వచ్చారు, ఏ విషయాలు వారు అడిగి పొందలేకపోయారు, కొంతమంది అడిగి ఎలాగూ పొందారు. నేను చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో నుంచి మరలా నేను దేవుడు నాకు చూపించినంత వరకు నేను చూస్తూ వచ్చినప్పుడు నిజంగా దేవుని యొక్క ప్రజలుగా దేవుడు అడగమన్నాడు కదా అని నేటి దినాలలో మన కంటికి కనిపించే వాటిని, మనం వినే వాటిని, మన హృదయంలో ఉన్న ఆ కోరికలు వాటిని బట్టి మనం అడుగుతున్నాం. నేటి దినాలలో దేవుణ్ణి అడిగేవారు ఏ విషయాలు అడగాలి, ఏ విషయాలు అడగకూడదు, ఎలాగ మనం దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి అంటే అడిగినంత మాత్రానికి దేవుడు అనుగ్రహిస్తాడంటే నిజంగా దేవుడు అనుగ్రహించగలిగిన వాడే కాదంటలేదు. కానీ ఏం అడగాలి, ఏం అడగకూడదు అనే విషయాల్ని మనం తెలుసుకోవలసిన వారికి ఉంటున్నాం. మనం దేవుని బిడ్డలో, మనకి దేవుడు రక్షించబడ్డాం కాబట్టి, మనం దేవుని బిడ్డలుగా అయ్యాం కాబట్టి, రక్షించబడిన నాటి నుండి కూడా, మనం దేవుని యొక్క పిల్లగా చేయబడిన నాటి నుండి కూడా మన బాధ్యతను దేవుడు తీసుకునేవాడు. అంటే మనం ఎప్పుడైతే మన పిల్లలకు మనం జన్మనిస్తామో వారికి జన్మనిచ్చిన నాటి నుంచి కూడా వారి బాధ్యతను మనం ఎలా తీసుకోగలుగుతున్నామో అలాగే దేవుడు కూడా ఆయనలో మనం తిరిగి జన్మించినప్పుడు, మనం మారు మనసు రక్షణ అనుభవానికి వచ్చినప్పుడు దేవుడు కూడా మన విషయంలో అలాగే ఆయన చర్యను తీసుకునేవాడిగా, జాగ్రత్తను లేక మన విషయంలో మన కావలసిన అన్ని విషయాల్ని కూడా దేవుడే మనకు సహాయము చేయగలిగిన వాడు ఉంటారు. మనందరికీ తెలుసు, ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయములోనే మన దేవుడు ఎలాంటి వాడు అనే విషయాలు ఆయన చెప్తూ ఒక మాట అంటాడు ఆయన. సరే మీకు చూపిస్తాను. 6వ అధ్యాయము 8వ వచనం అండి. 6:8 మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడుగుకు మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. ఆయన అంటున్నాడు. మరలా ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే మీ తండ్రిని మీరు అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలుసు.
చాలాసార్లు మన దేవుడు ఎలాంటి వాడు అంటే, నువ్వు అడిగితే ఇచ్చే దేవుడు కాదు. ఇదంటారు కదా, అడిగితే ఎవరైనా ఇస్తారు, అడిగితే ఇవ్వడం కాదు. అడగకుండగా నీ అక్కడ తెలుసుకుని నీ సమస్యను పరిష్కరించగలిగిన వారు గొప్పవారు. అందుకనే ఈ రోజున మన పిల్లలకి ఏం కావాలో వారు అడగకముందే వారి యొక్క అక్కరను మనం తెలుసుకోగలుగుతాం. ఎందుకంటే వారు మన పిల్లలు కాబట్టి, రోజు వారు మనతో ఉంటున్నారు కాబట్టి, వారికి ఏం కావాలి, ఏం అవసరాలు అనేవి మనం ఈ లోకంలో వారి ప్రతి విషయాలు మనం జాగ్రత్త తీసుకుంటూ ఉంటాం. అలాగే మన పరలోకపు తండ్రి కూడా మనం ఏ రోజునైతే తిరిగి జన్మించామో ఆ రోజు నుంచి కూడా మనకు అక్కరగా ఉన్నవేవో, మనకి ఏవైతే అవసరాలు వాటన్నిటినీ తెలుసుకోగలిగిన వాడు మన దేవుడు. మనకి ఏది అవసరమో అవన్నీ ఆయనకు తెలుసు. ఎప్పుడు మనకి ఏది అనుగ్రహించాలో కూడా ఆయన అనుగ్రహించగలిగిన వాడు. అందుకనే దేవుని యొక్క ప్రజలుగా దేవుడు మనల్ని అడగమన్నాడు కదా అని ఏదో లోకములో ఉన్నవై మనకు కావాలని అడగడం కాదు. మనకు కావలసినవి దేవుడికి తెలుసు. అందుకని అంటాడు, మానవుని సృష్టించక మునుపే మానవుడికి ఏమైతే అవసరమో వాటన్నిటినీ భూమి మీద సృష్టించాడు ఆయన. నువ్వు అడగక మునిపే నీ అవసరాలు తెలుసుకోగలిగిన వాడు, నీ అవసరాలు తెలుసుకోగలిగిన వాడు, నీ అక్కర్లను తీర్చగలిగిన దేవుడు. అందుకనే నీవు నేను సేవించుచున్న దేవుడు జీవము కలిగిన వాడు, ఆయన ఎప్పుడూ జీవించుచున్నవాడు. కాబట్టి ఆయన మన అక్కర్లను, మనకి ఏమైతే అవసరతలు ఉన్నాయో మనం అడగక మునిపే వాటిని తెలుసుకొని మనకు సహాయము చేయగలిగిన వాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఆయన అన్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును అన్న దేవుడే ఇక్కడ మత్తయి సువార్తలు అన్నాడు, మీరు అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకి తెలియను అంటున్నాడు ఆయన. మళ్ళా యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోకి మనం వెళ్తే అక్కడ అంటాడు, మీరు అడుగుతున్నారు కానీ ఎప్పుడూ మీ భోగముల నిమిత్తము దురుద్దేశముతోనే అడుగుతున్నారు కనుక మీకు ఏమీ దొరకట్లేదు అంటాడు ఆయన. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము 2వ వచనమండి. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకదు. 3 మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించడికే దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటలేదు. మరలా ఇక్కడ ఆయన అంటున్నాడు, మీరు అడుగుతున్నారు కానీ దురుద్దేశముతో అడుగుతున్నారు. ఏంటి అంటే ఎప్పుడూ మీ భోగముల నిమిత్తమే మీరు అడుగుతున్నారు. అంటే శరీర సంబంధమైన వాటి గురించే మీరు అడుగుతున్నారే తప్ప ఎప్పుడు ఆత్మ సంబంధమైన విషయాల గురించి ఆలోచన చేయలేని వారు, ఆత్మ సంబంధమైన వాటిని అడిగేవారు కాదు. మీరు ఎప్పుడు భౌతికమైన వాటి గురించే మీరు అడుగుతున్నారు అనే విషయాన్ని ఇక్కడ మరలా దేవుడు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు ఆయన. కాబట్టి ఈ రాత్రి మనకి ఏం అవసరమో అవి మాత్రమే మనం అడగాలి. అంతేగాని అవసరానికి మించి మనం ఎప్పుడు కూడా అడగకూడదు. అడగొచ్చు, కానీ బైబిల్ గ్రంథంలో అంటాడు, నువ్వు అడిగేటప్పుడు కూడా నీ మనసు ఎప్పుడు కూడా ఎచ్చు వాటి ఎందు కాక తగ్గు వాటి ఎందు మాత్రమే ఉండాల. మనం అడిగేవి కూడా ఎలాంటివై ఉండాలి అంటే, నువ్వెప్పుడు తగ్గు వాటి ఎందు అడిగి ఉండాలి. ప్రభా చాలు, నాకేదో ఈ లోకములో ఉన్నవి నాకేం అక్కర్లేదు, ఏవో చిన్నవి ఇస్తే నాకు చాలు, నువ్వెంత ఇస్తే దానికి నేను నా అవసరత నా అవసరత ఎంతైతే ఉందో అంత ఇస్తే నాకు చాలు, అంతకంటే నాకేం అక్కర్లేదు. నేటి దినాల్లో చాలామంది ఇలాగే దేవుని శోధిస్తూ వస్తున్నారు. ఎలా శోధిస్తున్నారు, ఎలా అడుగుతున్నారు? వారి అవసరాలకు మించి, వారికి కావలసిన దానికంటే ఎక్కువ. అందుకని అంటాడు, మీరు అడుగుతున్నారు కానీ దురుద్దేశముతో అడుగుతున్నారు. నీ మనసులో ఒకటి, పైకి ఒకటి. అందుకని మీరు అడుగుతున్నారు కానీ మీకు దొరకటం లేదు అంటే దురుద్దేశంతో అడగడం వల్ల
దేవుడు నీకే సహాయము చేయడు. నిజంగా నీకు అవసరత ఉందనుకోండి, దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు. నేను చూస్తూ వచ్చానన్నమాట. సరే, ఎవరెవరు దేవుడి ప్రార్థన చేశారు, ఎవరెవరు ప్రార్థనలు దేవుడు విన్నాడు, దేవుడు ఎవరెవరికి ఎలాంటి సహాయం చేశాడు నేను చూస్తూ వచ్చాను. ఆదికాండములో అబ్రహాముతో దేవుడు అబ్రహాము దేవుడిని అడిగాడు. ఏమడిగాడు అంటే, ప్రభువా నాకెంతుంటే ఏంటి, నాకెన్నుంటే ఏంటి, కానీ నాకు సంతానము లేనివాడినై ఉన్నాను అని అబ్రహాము దేవుడిని అడిగాడు. అప్పుడు దేవుడు అన్నాడు, అబ్రహమా, అయితే నీకు నేను సంతానంను కలిగిస్తాను, నేను నీకు కుమారుని ఇస్తాను, నీకు నేను బిడ్డనిస్తాను అని చెప్పాడు ఆయన. అబ్రహాము దేవుడి దగ్గర ఏమైతే మొరపెట్టాడో దేవుడు అతని ప్రార్థనను అంగీకరించిన వాడిగా ఉంటున్నాడు ఆయన. ఆదికాండము 15వ అధ్యాయములో అబ్రహాము దేవుడి దగ్గర ఆయన ఎలాగ మొరపెట్టాడు, ఏ విషయాల్ని ఆయన ప్రార్థన చేశాడు అనే విషయాలు చూస్తే ఆయన అంటున్నాడు, 2వ వచనమండి, అందుకు అబ్రాము, ప్రభు అయిన యెహోవా నాకు ఏమి ఇచ్చినానేమి, నేను సంతానము లేనివాడినై పోచున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త యగును కదా, ఏముంటే నాకేంటి, నాకు సంతానం లేనివాడినై ఉన్నాను కదా అని అబ్రహాము దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు, దేవుడి దగ్గర మొరపెట్టినప్పుడు, లేక దేవుడితో మాట్లాడినప్పుడు దేవుడు అబ్రహాముతో ఒక వాగ్దానము చేశాడు. అబ్రహమా, నేను నీతో ఒక ప్రమాణము చేయబోతున్నాను అని అగ్ని సాక్షిగా దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన చేశాడు ఆయన. చూడండి, ఆయన అంటాడు, ఆయన ఏం చెప్పాడు అంటే 14వ వచనమండి, దేవుడు దేవుడు అగ్నిజ్వాలల్లో నుంచి అతనితో మాట్లాడిన 10వ వచనం, అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుముకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. గ్రద్దలు ఆ కలియభారముల మీద వ్రాలినప్పుడు అబ్రాహాము వాటిని తోలివేసెను. ప్రొద్దుగుంకపోయినప్పుడు అబ్రాహామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ఆయన, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. చూసావా, ఇప్పుడు దేవుడు ఆయన వాగ్దానము చేస్తూ ఒక నిబంధన చేశాడనమాట. ఎంతండి? 17. మరియు ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యయు అగ్నిజ్వాలను కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయేను. దేవుడు అగ్నిజ్వాలల మధ్య అబ్రహాము ఎదుట ఏమైతే ఆ జంతువులను బలర్పించాడో వాటి మధ్య నుంచి నడిచి వెళుతూ ఆయన నిబంధన చేశాడు. అబ్రహమా, నేను నీతో చెప్తున్నాను, నీకు నిజంగా పిల్లలు లేరు కాబట్టి నీకు నేను సంతానాన్ని కలిగిస్తాను. అబ్రహాము యొక్క అవసరత ఇంకా ఆయనకేమి అడగలేదు ఆయన్ని. నిజంగా నీకు ఏది అవసరమో నువ్వు దేవుణ్ణి అడిగితే నీ అవసరాలను తీర్చగలిగిన వాడు. కానీ మానవుడు ఎలాంటి వాడంటే అవసరాలకు మించి అడిగేవాడు. మనకేం కావాలి? తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఒక ఇల్లు, ఇంకెంతకంటే మనకి ఇంకేం కావాలి? కానీ ఇంతకంటే ఎక్కువ చూసారా, మనిషి ఎలాంటి వాడు అంటే ఏదో తినడానికి ఆహారం ఉందనుకోండి, ఆ ఆహారంతో తృప్తి పడేవాడు కాదు. దేవుడు నాకు ఇది ఇచ్చాడు,
చాలు, ఇంకెక్కడితోటి నేను తృప్తి పడతాను, దేవుడు ఏదిస్తే అదే తింటాను నేను అనుకునే మనస్తత్వాన్ని కలిగి ఉండలేని పరిస్థితులు. ఇశ్రాయేలు ప్రజల గురించి మనం చూస్తే వారు దేవుణ్ణి అడిగారు, ప్రభువా, ఈ అరణ్యములో మేము ఆకలితో చచ్చిపోవడమేనా? మాకు ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? మాకు ఆహారం ఎవరు పెడతారు అని అడిగినప్పుడు దేవుడు అన్నాడు, ఐగుప్తు దేశంలో నుంచి నేను మిమ్మల్ని తీసుకొచ్చేటప్పుడు నాకు ముందే తెలుసు, మీరు అరణ్య మార్గము గుండా లేక మీరు ప్రయాణం చేస్తున్న ఈ దినాలన్నీ కూడా మీకు ఏం కావాలో మీకు అన్నిటినీ నేను ఇవ్వగలుగుతాను అని నాకు తెలియదు అంటావా? నేను తీసుకెళ్తున్న వాడిని, మీకు ఏం కావాలో మీ అవసరాలు నాకు తెలియదా? నాకు తెలుసు. కానీ వారు దేవుణ్ణి అక్కడ పరిశోధించారు. నిర్గమాకాండం 17వ అధ్యాయంలో అన్నారు, ఈ అరణ్యములో మాకు ఎవరు ఆహారం పెట్టెదరు? సరే, దేవుడు అన్నాడు, మోషే, నిజమే, వాళ్ళకి ఈ అరణ్యములో ఆహారం కావాలి కాబట్టి నేనే వారికి ఆహారం పెడతాను. దేవుడు ఆకాశము నుండి దేవదూతలు తినే ఆహారాన్ని వారికి అనుగ్రహించాడు. వారు ఆ ఆహారం తిన్న తర్వాత అక్కడితో వారు తృప్తి పడలేదు. ఎప్పుడు ఇదే ఆహారమా? చవి చారము లేని ఆహారంతో మేము తినాలా? మాకెవరు మాంసం పెడతారు అని వారు మరలా దేవుణ్ణి శోధించారు. దేవుడు అన్నాడు, సరే, వారు మాంసమును అడుగుతున్నారు కాబట్టి నేను మాంసాన్ని కూడా పెడతానని మాంసం పెట్టారు. మాంసం తిని ఇంకా వారు పళ్ళ సందు ఉండగానే మరలా వారు దేవుణ్ణి సనగడం ప్రారంభించారు. మేము ఐగుప్తు దేశంలో తిన్న ఆ ఉల్లిగడ్డలు కానీ, ఆ యొక్క కీరకాయలు కానీ, దోసకాయలు కానీ, మేము తిన్న కాయగూరలన్నీ ఈ అరణ్యంలో మాకు లేవే, ఇంకా ఈ మాంసమేనా మేము తినాలా అని వారు అడిగినప్పుడు దేవుడు వాటిని అవి కూడా ఆయన అనుగ్రహించాడు. చూడండి, దేవుడు ఇచ్చిన దానితో వారు ఎప్పుడు కూడా తృప్తి పడడానికి ఇష్టపడలేదు. ఇంకోటి ఏదో కావాలి. మానవుడికి ఏంటంటే దేవుడు ఏదైనా ఇచ్చాడు అంటే అక్కడతో తృప్తి ఉండదు, ఇంకోటి కావాలి. కానీ దేవుని బిడ్డలు నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనకి ఏది ఇస్తాడో దానితోటే మనం తృప్తి పడడానికి ప్రయత్నం చేయగలిగితే దేవుడు ఇంకా నిన్ను పైకి తీసుకెళ్ళగలుగుతాడు ఆయన. అంతేకాని నీ అంతటి నువ్వు ఏది కూడా కోరుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. నీ అంతటి నువ్వు దేవుణ్ణి శోధించడానికి ప్రయత్నం చేయొద్దు. అందుకని అంటాడు, మన దేవుణ్ణి మనం శోధించకూడదట. ఎందుకు అంటే మన దేవుడు భయంకరుడైన దేవుడు, ఆయన మహారోషము కలిగిన వాడు, ఆయన కోపం ఎక్కువ. మనం దేవుణ్ణి శోధించాము అంటే, ఆయనకు కానీ కోపం వచ్చింది అంటే ఆయన తేలికగా అంత వదిలిపెట్టను అంటున్నాడు ఆయన. సరే, మీకు చూపిస్తాను. ద్వితీయోపదేశకాండము ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన 10వ అధ్యాయంలో ఈ మాటలు చెప్పాడు ఆయన. మీకు చూపిస్తాను. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12వ వచనమండి. 10-12. కాబట్టి ఇశ్రాయేలు, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయన్ని ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి. నీవు నీ దేవుణ్ణి ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ బలము శక్తితోనూ లేక నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుని నువ్వు ప్రేమించితే నీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ భూమి మీద ఉన్న వారందరికంటే ఎక్కువగా మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు అంటున్నాడు ఆయన. 15వ వచనమండి. అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకొనెను. కాబట్టి మీరు సున్నత లేని మీ హృదయమునకు సున్నత చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండుడి. ఆయన అంటున్నాడు, ఇక మీదట మీరు ముష్కరులు కాకుండా ఉండాలి. అంటే మూర్ఖమైన ప్రవర్తనను విడిచిపెట్టిన వారై ఉండాలి అని చెప్తూ ఆయన 17వ వచనంలో చెప్తున్నాడు ఆయన, అనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును
పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టినవాడు, లంచము పుచ్చుకొనివాడు. మన దేవుడు ఎవరో చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఎందుకు అలా చెప్తున్నాడు అంటే, మీరు మీ దేవుని యొక్క మాట వింటే, ఆయన చెప్పినట్లుగా చేయగలిగితే ఈ భూమి మీద దేవుడు మిమ్మల్ని గొప్పవారిగా చేస్తాడు. ఆయన మీరు అడగక్కర్వద్దు. నువ్వు ఆయన చెప్పినట్లుగా నువ్వు ఆయన మాట వింటే నేను దేవుడు ఈ భూమి మీద గొప్పవాడిగా చేయాలనుకుంటాడు. ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను అనుసరించకుండా, ఆయన మాట వినకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ ఆయన్ని అడిగితే ఆయన నీకేమి ఇచ్చేవాడు కాదు. ఆయన నీ ఎడల చాలా కఠినముగా ఉంటాడు. ఆయన నువ్వు నా మాట వినలేనప్పుడు, నేను చెప్పింది నువ్వు చేయలేనప్పుడు నేను నీకెందుకు సహాయం చేయాలా? నేను నీకెందుకు ఇవ్వాలా? నేను నీకు. అందుకని దేవుని యొక్క ప్రజలుగా ఈరోజు దేవుడు అనేది ఏంటో తెలుసా? ఆయన్ని అడిగే ముందు మన దేవుణ్ణి మన పూర్ణ మనసుతోనూ, మన పూర్ణ ఆత్మతోనూ, ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను మనం అనుసరించి ఆయన ప్రేమించిన ఎడల నువ్వు అడగక మునిపే నీ అక్కర్లన్నీ తీర్చగలిగిన దేవుడు. నువ్వు దేవుణ్ణి అడగక్కరొద్దు. ప్రభా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది ఇది అని అడగవలసిన పని లేదు. కారణం ఏంటి అంటే, నీ దేవుడు నువ్వు ఏం కావాలో వాటన్నిటినీ ఇవ్వగలిగిన దేవుడు ఆయన. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో అబ్రహాము దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభా ఏమిచ్చినా నాకేమి, నేను సంతానం లేని వాడినే ఉన్నానే, నా ఇంటి పెద్ద దాసుడైన ఎలియాజరే నా ఆస్తి అంతటికీ వారసుడిగా చేయబడబోతున్నాడు, ఇక నాకు సంతానం లేదు కదా అని అడిగినప్పుడు అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నిబంధన చేస్తున్నాడు. అబ్రహ్మా, లేదు, నేను నిన్ను ఎందుకు అలా చేస్తాను? నీకు నేను సంతానమును దయచేసి నీ సంతానమును ఎంత విస్తరింప చేస్తాను అంటే లెక్కింపజాలనంత సంతానమును ఇస్తాను. నేను నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రం వలెను, భూమి మీద ఇసుక రేణుల వలె నేను విస్తరింపచేస్తాను, నీ సంతానమును అంతగా ఆశీర్వదిస్తాను అన్నాడు. తర్వాత అబ్రాహాము ఇంకేమీ దేవుణ్ణి అడగలేదు. నన్ను ఆశీర్వదించు, నాకు ఆస్తి కావాలి, నా బంగారం కావాలి, నాకు నా ఆస్తి గొర్రె మేకలు, నా పశువులను దీవించు, ఇలాంటి ఏమీ అడగలేదు ఆయన. కానీ దేవుడు అబ్రహాముని నమ్మకంగా సేవించడం వల్ల అబ్రహాము అడగక మునిపే దేవుడు అబ్రహాముకి ఏమైతే కావాలో వాటిని అన్నిటినీ అనుగ్రహించాడు ఆయన. మీకు తెలుసు, ఆదికాండం 24వ అధ్యాయంలో ఎలియాజరుని పిలిచి, నా కుమారుడైన ఇస్సాకునకు ఒక కుమార్తెను పెండ్లి చేయాలనుకుంటున్నాను, కాబట్టి నువ్వు వెళ్ళు, పలానా చోటకి వెళ్ళి నా కుమారునికి ఒక స్త్రీని, ఒక కన్యకను తీసుకొని రా అని చెప్తున్నప్పుడు ఆయన అంటాడు, యెహోవా నన్ను ఎంత ఆశీర్వదించాడు అంటే వెండి బంగారములను, దాసీలను, విస్తారమైన పశువులను దేవుడు నాకు అనుగ్రహించాడు. అబ్రహాం అడిగితే ఇచ్చాడా? మీరు ఎక్కడైనా చూడండి, అబ్రహాము దేవుణ్ణి, ప్రభువా నా మందలను దీవించు, నా ఆస్తిని దీవించు, నాకు వెండి బంగారములు కావాలి అని అబ్రహాము ఎప్పుడూ ఎక్కడా దేవుణ్ణి అడగలేదు. కానీ అబ్రహాముకి దేవుడు వీటన్నిటినీ అనుగ్రహించాడు. కారణం ఏంటో తెలుసా? అబ్రహాము దేవుని యొక్క మాట వినినవాడు. అందుకనే అబ్రహాము అడగక మునిపే అబ్రహామునకు కావలసినవన్నీ దేవుడు అనుగ్రహించాడు. రెండవదిగా ఇస్సాకు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇస్సాకు కూడా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు, ప్రభువా నేను కూడా సంతానము లేని వాడినై ఉన్నాను, దయచేసి నాకు సంతానము దయచేయమని ఇస్సాకు దేవుని ప్రార్థన చేసినప్పుడు దేవుడైన యెహోవా ఇస్సాకు యొక్క ప్రార్థనను దేవుడు అంగీకరించి వారికి కుమారులను దేవుడు అనుగ్రహించాడు. వారు దేవుని ప్రార్థన చేశారు, ప్రభా నాకు ఇది కావాలి. వారు ఎలాంటివి అడుగుతున్నారు? వారు ఏం అడుగుతున్నారు? వాళ్ళు ఏదైతే అవసరతలో ఉన్నారో అదే అడుగుతున్నారు, అంతకు మించి వారు అడుగుతలేదు. అందుకని అంటాడు,
నీ అవసరానికి మించి నువ్వు అడుగుతున్నది పాపం. నీకెంత కావాలో అంత అడిగితే తప్పులేదు. నీ అవసరానికి తగినంతే నువ్వు దేవుడిని అడగాలి. ఎందుకంటే నీ దేవుడు నీకు ఎప్పుడూ సహాయం చేయగలిగిన వాడు. ఈరోజు నీకు ఇచ్చిన దేవుడు రేపు ఇవ్వగలిగిన వాడు. రేపిచ్చిన దేవుడు ఎల్లుండు కూడా నీకు ఇవ్వగలిగిన దేవుడే. నువ్వు బ్రతుకున్నంత వరకు కూడా నీకు సహాయం చేయగలిగిన దేవుడు ఆయన. నువ్వు దేవుడిని ఎప్పుడూ అనుమానించొద్దు. ఇది ఇవ్వగలడా, ఇది చేయగలడా, ఏదో ఇన్ని రోజులు ఇలా గడిచిపోయే కానీ ఇక ముందున్న రోజులు ఇంకా కఠినమైనవి, ఇంకా అప్పుడెలా బ్రతకాలి నువ్వు ఆలోచించవలసిన పని లేదు. నీ దేవుడు ఎంత గొప్పవాడు అంటే ఇంతకు ముందున్న దినాల్లో సహాయం చేసిన దేవుడే రేపు రాబోయే దినాల్లో కూడా నీతో ఉండగలిగిన దేవుడు. నువ్వెప్పుడూ చింతించవలసిన అవసరం ఏమీ లేదు. అందుకని అంటాడాయన, మీరు చింతించవలసిన పని లేదు అంటాడాయన. మీ చింత యావత్తు దేవుని మీద వేయండి. మీరు దేని గురించి చింతపడకుడు కానీ మీ చింత యావత్తు దేవుని మీద వేయగలిగితే ఆ దేవుడే నీ చింత యావత్తును కూడా తీర్చగలిగిన వాడు. కాబట్టి మనకి ఏది కావాలో అది మాత్రమే అడగడానికి మనం నేర్చుకోవాలి. అంతే తప్ప మనకు మించి మనం అడగడానికి ప్రయత్నం చేయొద్దు. వాళ్ళని చూసి వీళ్ళని చూసి, ప్రభా వాళ్ళకి అంత ఇచ్చావు, వీళ్ళకి ఎంత ఇచ్చావు, వాళ్ళు అలాగున్నారు వీరిలాగున్నారు, నేనెందుకు ఇలాగున్నాను, నేను కూడా వారిలాగా ఉండాలనుకుంటున్నాను, నన్ను దీవించు, ఇలాంటివి కాదు నువ్వు అడగడం. బైబిల్ గ్రంథంలో చాలామంది దేవుణ్ణి అడిగారు. దావీదు మహారాజు కూడా దేవుణ్ణి ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పించు. ఏమడుగుతున్నాడు అంటే, ఈ లోకములో ఉన్నవి కాదు నాకు కావాల్సింది, నేను నీకు అనుకూలముగా నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పించు. అందుకనే మనం దేవుణ్ణి అడిగేటప్పుడు శరీర సంబంధమైన వాటి గురించి కాదు కానీ ఆత్మ సంబంధమైన వాటి గురించి మనం దేవుణ్ణి అడగవలసిన వారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయములో అపోస్తలుడైన పౌలు ఈ కొరింథీ సంఘానికి ఆయన జ్ఞాపకం చేస్తూ ఈ మాటను ఆయన జ్ఞాపకం చేశాడు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. 10వ అధ్యాయము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 6 వచ్చినవండి. 10:6 వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఆయన అంటున్నాడు, వారు నన్ను చెడ్డవాటిని ఆశించారు. వారు కోరుకున్నది ఏంటో తెలుసా? వారు అడిగింది ఏంటో తెలుసా? చెడ్డవాటిని కోరుకున్నారు. ఎప్పుడూ అవే నన్ను అడుగుతూ వచ్చారు. మంచి వాటిని అడగలేదు వారు. అందుకన్నాడు, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇవి మీకు దృష్టాంతములుగా ఉండడం కొరకు నేను అందుకే రాశాను. బైబిల్ మనం ఎందుకు చదువుతున్నామంటే ఆనాడు వారు అలా చేశారు, ఆనాడు వీరెలా చేశారు, గత చరిత్రలో వారు ఏమేమి చేశారో అన్నీ బైబిల్లో ఎందుకు రాశాడు అంటే యుగాంతమందున్న మనము వాటిని చదువుతున్నాం కాబట్టి, వాటిని వింటున్నాం కాబట్టి మనం బుద్ధి తెచ్చుకొని జ్ఞానముగా నడవడానికి దేవుడు మనకు సహాయం చేయడం కొరకే ఈ బైబిల్ గ్రంథాన్ని అనుగ్రహించారు. సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. 11వ వచనం అండి. ఈ 10వ అధ్యాయంలోనే 11వ వచనం, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. ఎందుకు దేవుడు ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అంటే మనకు బుద్ధి కలగడం కొరకు, మన జ్ఞానముగా జీవించడం కొరకు. కాబట్టి ఈరోజు మనం ఏమడుగుతున్నాం, ఏ విషయాలను అడగాలి? ఎప్పుడు తిండి, గుడ్డ, గూడు కొరకేనా? మనం ఉదయం లేచిన దగ్గర నుంచి మనం అడిగేదేంటి? ప్రభా నాకు అది కావాలి, ప్రభా నాకు ఇది కావాలి, ప్రభా నాకు ఇది అవసరం. ఎప్పుడు మన బాధ అంతా కూడా తిండి, గుడ్డ, గూడు కొరకే మనం అడుగుతున్నామే తప్ప ప్రభా నేను నీలో ఆత్మీయంగా ఎలాగున్నాను, నేను ఎంతవరకు నీలో జీవించగలుగుతున్నాను, నీ సన్నిధిలో నేను నీ వాక్యమును చదవడం నాకు నేర్పించు, లేక నీ సన్నిధిలో ప్రార్థించడం నాకు నేర్పించు, నేను ఆత్మీయంగా జీవించడానికి నాకు సహాయం చేయి. ఈ లోకంలో ఉన్నంతకాలము భౌతికమైన వాటి మీద కాక ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు ఉంచేటట్లుగా నన్ను సిద్ధపరచు. ఎప్పుడైనా మనం ఆత్మ సంబంధమైన వాటి గురించి అడుగుతున్నామా?
మనం ఏం ప్రార్థన చేయగలుగుతున్నాం? అందుకనే దేవుడు అంటున్నాడు, మీరు అడుగుతున్నారు కానీ ఎప్పుడు మీరు దురుద్దేశముతో అడుగుతున్నారు. ఏంటంటే మీ భోగముల నిమిత్తము, శరీర సంబంధమైన వాటిని సుఖపడడం కొరకే మీరు అడుగుతున్నారే తప్ప ఆత్మ సంబంధమైన వాటి కొరకు మీరు అడుగుతలేదు. ఎప్పుడు మన కోరిక, మన ఆశ ఏంటంటే మన శరీరములను మనం సుఖపరుచుకునేవారు. ఎందుకో తెలుసా? మన శరీరాన్ని మనం ఎంత సుఖ పెడతామో అంతగా ఇది నాశనం అవ్వడం కొరకే. బైబిల్ గ్రంథంలో మీకు ఆ మాట చూపిస్తాను. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం అండి. 5:5 మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదదినమునందు మీ హృదయములను పోషించుకుంటురి. సరే, ఈ శరీరాన్ని ఎందుకు పోషిస్తున్నామంట? ఒకరోజు చావడం కొరకు పోషిస్తున్నామంట. ఆలోచించండి, మనం ఎంత పోషించినా ఈ శరీరం ఒకరోజు చచ్చిపోద్ది అంతే. ఇది చచ్చిపోయే శరీరం, ఇది జీవించే శరీరం కాదు. అందుకే దేవుడు అంటున్నాడు, మన శరీరములను సుఖపరుచుకునేవారం కాదు, మన శరీర సంబంధంగా భోగమును అనుభవించేవారం కాదు, శరీరాలను సుఖపెట్టేవారం కాదు, మన శరీరములను శ్రమపరిచేవారు. అందుకని అంటాడు, క్రీస్తు యొక్క మనసును అట్టి ఆయుధమును మీరు ధరించుకునండి. ఏంటి అంటే మీరు శరీరమందు శ్రమపడి, మన శరీరాలను ఎప్పుడు కూడా సుఖపెట్టడానికి ప్రయత్నం చేసేవారం కాదు, మన శరీరాల్ని శ్రమపడడానికి ఇష్టపడేవారు. కారణం ఏంటో తెలుసా? ఈ శరీరములో ఉన్నంతకాలము మన దేవుణ్ణి సంతోషపరిచేవారు, మనం దేవుణ్ణి గణపరిచేవారు, మన గురించి ఆలోచించేవారం కాదు. అందుకనే నేటి దినాలలో దేవుని యొక్క ప్రజలుగా నీవు నేను మన శరీరాలను సుఖపరుచుకునేవారుమా, లేక ఆత్మను సుఖపెట్టేవారుమా, లేక ఆత్మీయమైన వాటిని వెతికేవారుమా? దేని గురించి మన ఆలోచన? ఎప్పుడు మన ప్రార్థన ఏంటి? మన ఆలోచన ఏంటి? మనం చేస్తున్న పని దీవించబడాలా, నేను చేస్తున్న ఉద్యోగులు నాకు అభివృద్ధి కావాలా, నేను చేస్తున్న వ్యవసాయంలో నేను దీవించబడాలా, లేక నా ఇల్లు దీవించబడాలా, నా బిడ్డలు దీవించబడాలా, నేను దీవించబడాలా? మనం ఎప్పుడూ కూడా ఈ భూమి మీదే దీవించబడాలా. ఒకవేళ మనం భూమి మీదే ఆశీర్వదించబడి ఉంటే, వీటి కొరకే మనం అడిగితే పరలోకములో మనకేమీ ఉండదు. ఒకవేళ చేరడమే కష్టం. ఎందుకంటే ఇవన్నీ మనకు కలిగిన తర్వాత మనం దేవుడి యొక్క మాట వినవండి. ఆయనకు తెలుసు. మేము ద్వితీయోపదేశకాండం మేము కుటుంబంగా చదువుతూ ఉంటే ఎన్ని విషయాలు చెప్తున్నాడో ఇశ్రాయేలీ ప్రజలకి నాకు తెలుసు. ఐగుప్తులో ఉన్నప్పుడు మీరు ఎలాంటి బానిసత్వాన్ని అనుభవించారో, నేను కనాను దేశంలోనికి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను తీసుకొచ్చిన తర్వాత మీ మనసు మారిపోతుంది. మీరు కట్టని ఇండ్లను, మీరు నాటని తోటలను మీకు అనుగ్రహించిన తర్వాత మీరు తిని తృప్తి పొంది నా మీదే మీరు తిరుగుబాటు చేస్తారు. నాకు తెలుసు మీ స్వభావమే ఇలాంటిది, కాబట్టి అలాగ ఉండకున్నట్లుగా మీరు జాగ్రత్త పడండి అని మోషే చేత ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎన్నిసార్లు చెప్పించాడో, కానీ వారు వినలేదు మాట. మనిషి లేనప్పుడు ఒకలాగుంటాడు, ఉన్నప్పుడు ఒకలాగుంటాడు. మనిషికి తత్వం అది. ఈ శరీరం అలాంటిది. శరీరాన్ని మనం నమ్ముకునేవారం కాదు. శరీరము ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది అన్నమాట. లేనప్పుడు ఒకలాగా తగ్గి ఉంటుంది, కలిగినప్పుడు ఒకలాగా ఉంటుంది అన్నమాట. అందుకని మన శరీరాన్ని ఆధారం చేసుకునేవారం కాదు, మన ఆత్మను ఆధారం చేసుకునేవారు. మన శరీరాన్ని ఆధారం చేసుకుని బ్రతకాలి అనుకుంటే మనకు దేవుడే అక్కర్లేదు. దేవుని ఎరగిన లోకంలో ఎంతోమంది అన్యులు ఉన్నారు. దేవుని ఎరగిన వారు తమ శరీరములను ఆధారము చేసుకొని
వారు లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ వారి శరీరములను సుఖపరుచుకోగలుగుతున్నారు. మనం అలాంటి వారం కాదు. మన శరీరాలను దేవుడి కొరకు శ్రమపరిచేవారు. అందుకని అంటాడు, దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అంటాడు, నా కోసం నీ శరీరంలో ఏం శ్రమ పడ్డావు? నీ బట్ట కొరకు, నీ తిండి కొరకు, నీ ఇల్లు కొరకు, నీ కుటుంబ పోషణ కొరకు నువ్వు కష్టపడ్డావు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా నువ్వు కష్టపడింది దేని కొరకు అంటే నీ శరీరం కొరకు నువ్వు కష్టపడ్డావు. కానీ ఆత్మ సంబంధంగా నువ్వు ఏమైనా నా కొరకు చేసావా? ఆత్మీయమైన విషయాల గురించి నువ్వు ఆలోచించావా? ఆత్మ సంగతుల గురించి నువ్వు తలంచావా? కదా, మనకు బైబిల్ గ్రంథంలో రోమిలికి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఇలాగ మాట్లాడుతున్నారు ఆయన. సరే మీరు చూపిస్తాను. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమా 8వ అధ్యాయము 3-4 వచనాలండి. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయం మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఆయన అంటున్నాడు, మనం ఆత్మానుసారమైన మనుషులమా, శరీరానుసారమైన మనుషులమా? శరీరానుసారమైన మనుషులు ఏమి ఎదుగుతున్నారు? ఆత్మానుసారులైన మనుషులు దేమి ఎదుగుతున్నారు? ఆత్మానుసారులైన మనుషులు వెతికేది ఏంటో తెలుసా? ప్రభువా, నన్ను ఈ భూమి మీద ఎందుకు పుట్టించావు? నేను నీ కొరకు నేను ఏం చేయమంటావు? నేను నీ కొరకు ఏం చేయాలి? నిన్ను ఎలా నేను సంతోషపెట్టాలి? యేసు ప్రభువారు ఏ భూమి మీద ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు ఆయన గురించి ఒక మాట చెప్పాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఆలోచించండి. ఈరోజు మనందరం కూడా పిల్లలు కన్నాం. మన కన్నా మన పిల్లల గురించి మనం సంతోషంగా ఉన్నామా? వాళ్ళు చేస్తున్న పనులను బట్టి మనకు తెలిసినప్పుడల్లా చాలా బాధపడతాం. వాళ్ళ వల్ల మనం ఏడుస్తూ ఉంటాం. నా పిల్లల కన్నాను పెంచేనే కానీ వాళ్ళు నా మాట వింటలేదు, నా మీద తిరుగుబాటు చేస్తున్నారు అని రోజు తల్లిదండ్రుల వారి విషయంలో ఎంత దుఃఖపడతారో ఆలోచించు. ఒకవేళ అదే పిల్లలు కానీ తల్లిదండ్రుల యొక్క మాట వినే పిల్లలు కానీ ఉన్నారనుకోండి, తల్లిదండ్రులు చెప్పినట్లుగా మాట వింటున్నారనుకోండి, ఆ పిల్లలను బట్టి ఆ తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తారో తెలుసా? నా పిల్లలండి నేనేం చెప్పునా చేస్తారు, నా మాటకి ఎప్పుడు కూడా జపదాటరు వారు. ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డల గురించి ఎంత సంతోషం కలిగి ఉంటారో తెలుసా? అదే దేవుడు అంటున్నాడు, నిన్ను నన్ను పుట్టించిన ఆ దేవుడు, నిన్ను నన్ను రక్షించిన ఆ దేవుడు ఈరోజు మనల్ని బట్టి సంతోషించగలుగుతున్నాడా? అదే దేవుడు అడుగుతున్నాడు, నిన్ను బట్టి నాకు సంతోషం ఉందంటావా? నిజంగా నువ్వు నన్ను మహిమపరచగలుగుతున్నావా? మీ దేహములతో నన్ను మహిమపరచాలా, మీ శరీరములతో నన్ను మహిమపరచాలి అంటున్నాడు ఆయన. సరే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం అండి. 6:20 విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. మన శరీరములతో మన దేవుని మహిమపరచాలి. మన శరీరములో ఉన్నంతకాలము మన దేవుని సంతోషపరచాలి. అది ఆత్మానుసారులు ఆలోచించేదేంటో తెలుసా? నేను నా దేవుణ్ణి సంతోషపరచగలుగుతున్నానా? నా దేవుణ్ణి సుఖపెట్టగలుగుతున్నానా? ఒక సిస్టర్ గారు, ఆమె ఇంజనీరింగ్ చేసిందనమాట. ఇంజనీరింగ్ చేసిన తర్వాత కూడా ఆమె పెళ్ళికి ముందు ఉద్యోగం చేసేది. పెళ్ళైన తర్వాత తన భర్తతో చెప్పింది, అయ్యా ఇంక నేను ఉద్యోగం చేయను,
ఆయన అన్నాడు, ఏం చేస్తే తప్పే ఉంది, చెయ్యి, పర్లేదు, నాకేం అభ్యంతరం లేదన్నాడు. లేదు, ఇప్పుడు నేను ఏ స్థానంలోకి వచ్చాను అంటే భార్య స్థానంలోనికి వచ్చాను. ఇప్పుడు నేను భార్య స్థానంలోకి వచ్చాను కాబట్టి నేను చేయవలసిన పని ఏంటంటే మిమ్మల్ని చూసుకోవడమే నా పని. మీరు డ్యూటీకి వెళ్తున్నారు కదా, మీ పని, మీరు ఉద్యోగం చేస్తున్నారు కదా, మీరు వచ్చేటప్పటికి మీకు కావలసినవన్నీ సిద్ధపరుస్తాను. మిమ్మల్ని అన్ని రకాలుగా చూసుకోవడమే నా పని. నేను ఉద్యోగం చేసి, మీరు ఉద్యోగం చేసి, మీ సుఖం లేకుండా, నాకు సుఖం లేకుండా సంపాదించిన ఆస్తి వరకు. ఒకవేళ మీకు ఏదైనా కావాలనుకో, ఒకవేళ మీరు ఉద్యోగం నుంచే టయానికి ఇంటికి వచ్చారనుకో, గ్లాసు నీళ్ళు ఇచ్చేవాళ్ళు ఉండాలి కదా. నా ఉద్యోగంలో నేను లేటుగా వచ్చారనుకో, నీకెవరు ఇస్తారు? లేదు. కాబట్టి నేను మిమ్మల్ని చూసుకోవడమే నా పని, నేను ఇలాగ చేస్తాను, నేను ఉద్యోగం చేయను అని చెప్పింది. సరే, అయితే నీ ఇష్టం. ఇప్పుడు మనకేం ఉద్యోగం చేయవలసినంత అవసరం ఏమీ లేదు, నేను చేస్తున్నాను కాబట్టి మనకు సరిపోతుంది కాబట్టి చాలు. సరే, ఆమె తన భర్తని ఎంత చక్కగా చూసుకుంటుందో, తన పిల్లలు కానీ అది ఆ పిల్లలను చూసుకుంటుంది, ఇంకా తనకి ఏం కావాలంటారు? ఒక స్త్రీగా తను ఎందుకొరకైతే ఆమె నియమించబడిందో ఆ పనిని ఆమె సక్రమంగా నెరవేర్తించగలుగుతుంది. తన భర్తను చూసుకుంటుంది, తన పిల్లలను చూసుకుంటుంది, తన కుటుంబం అంతటినీ చక్కదిద్దుకోగలుగుతున్నప్పుడు ఇంకంతకంటే ఇంకేం కావాలి చెప్పండి? ఈరోజు దేవుడు అంటున్నాడు, అది ఒక భార్య తన యొక్క కుటుంబమునకు, అంటే తన శరీరాన్ని, అంటే మహిమపరచడం అంటే తన కుటుంబాన్ని, వారికి కావలసినవన్నిటినీ ఆమె ఇవ్వగలుగుతుంది. తన భర్తను చూసుకుంటుంది, తన పిల్లలు చూసుకుంటుంది, తన ఇంట్లో ఏం అవసరాలన్నీ తీర్చుకోగలుగుతుంది. ఈరోజు దేవుడు అంటున్నాడు, నన్ను నువ్వు అలా రీతిగా, అంటే నన్ను నువ్వు మహిమపరచడం అంటే ఏంటంటే నా కొరకు నువ్వేం చేయగలుగుతున్నావు? నన్ను ఎక్కడ మహిమపరిచావు? నీ శరీరములో నన్ను ఎక్కడ గణపరిచావు? నా కోసం నీ శరీర సంబంధమైన కోరికలను కానీ, నీ శరీర సంబంధమైన ఆశలను కానీ నువ్వు చచ్చిపోయావా? నా కోసం నన్ను సంతోషపెట్టడం అంటే ఏంటో తెలుసా? నీ కోరికలు చచ్చి నా కోరికలు నెరవేర్చడమే. అంతేకాని నీ కోరికలను నెరవేర్చుకుంటూ ఉంటే నా కోరికలు నువ్వు ఎలా తీరుస్తావు? నా ఆశను ఎలా తీరుస్తావు? నన్ను ఎలా నువ్వు మహిమపరచగలుగుతావు? నన్ను నువ్వు మహిమపరచాలి అంటే ముందు నీ విషయాలన్నిటినీ నువ్వు మర్చిపో. ఎందుకో తెలుసా? నీ గురించి నువ్వు ఆలోచించక్కర్లేదు. ఆత్మానుసారంగా మనం జీవించేటప్పుడు దేవుని కొరకు మనం ఎప్పుడైతే జీవించడానికి ప్రయత్నం చేయగలుగుతామో అప్పుడే దేవుడిని కావలసినవన్నీ ఇవ్వగలడు. అందుకని అపోస్తలుడైన పౌలు తెలుసుకోగలిగాడు. ఏమన్నాడో చూపిస్తాను మీకు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం అండి. 13వ వచనం, నన్ను బలపరచు అని అంది, నేను సమస్తమును చేయగలను. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను తెలుసుకున్నది ఏంటో తెలుసా? నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. నేను దేవుని కొరకు జీవించడం ప్రారంభించాను, దేవుని కొరకు బ్రతకడం నేర్చుకోగలిగాను. నా శరీరమును దేవుని కొరకు అర్పణముగా, బలిగా అర్పించడానికి ఇష్టపడ్డాను. కాబట్టి దేవుడు నన్ను ఎప్పుడూ వదిలిపెట్టలేదు. నేను ఎప్పుడైతే దేవుని కొరకు జీవించాలి అనుకున్నానో అప్పుడే ఆయన నన్ను బలపరచడం ప్రారంభించాడు. బైబిల్ గ్రంథంలో అంటాడు, మనం దిక్కులేని వారము కాదు, మనమేమి దరిద్రులమేమీ కాదు, మనం చాలా దేవుని యొక్క సర్వోన్నతిని యొక్క దేవుని పిల్లలం. మనం యథార్థంగా దేవుళ్ళో ఆత్మీయంగా జీవించగలిగితే అదొక్కటే నువ్వు చేయి. ఆయన మాట విని ఆయన చెప్పినట్లుగా నువ్వు చేయగలిగితే నీకేం కావాలో దేవుడిస్తాడు. నీకెంతకంటే నీకేం అక్కర్లేదు ఇంకా. కాబట్టి ఈ రాత్రి దేవుడు అడగమన్నాడు కదా అని మనం ఏం అడుగుతున్నాం? ఇప్పుడు చెప్పాను, అబ్రహాము ఆయనకి అక్కరేంటో తను అడిగాడు దేవుణ్ణి. ఇస్సాకు తన అక్కరేంటో అడిగాడు. దావీదు తన అక్కరేంటో తను తెలుసుకొని, ప్రభువా నన్ను నీ చిత్తానుసారంగా ప్రవర్తించడంలో నాకు సహాయం చేయి. నేను ఆత్మీయంగా నీలో నడవాలి, నేను నీలో జీవించాలి, నీ కొరకు బ్రతకాలి, అది నాకు నేర్పించు, అది నాకు సహాయం చేయి అన్నాడు.
సరే, ఇక 4వ వ్యక్తిని చూపిస్తాను. సొలొమోను విషయం మీకు అందరికీ తెలుసు. సొలొమోను రాజు అయిన తర్వాత సొలొమోను ప్రార్థన చేశాడు దేవునికి. ప్రార్థన చేసినప్పుడు సొలొమోనుకి దేవుడు మళ్ళా కబురు పంపించాడు. సొలొమోనా, అతని స్వప్నంలో దేవుడు ప్రత్యక్షమై, సొలొమోనా, నువ్వు చేసిన ప్రార్థన నేను విన్నాను, నువ్వు అడిగినట్లుగా నేను అన్నీ చేస్తాను, అయితే నువ్వన్నీ ఈ దేశంలో ఉన్న ప్రజల కొరకు అడిగేవే తప్ప నీ కోసం నువ్వేం అడగలేదు. మీరు సొలొమోను యొక్క ప్రార్థన చూడండి. సొలొమోను ఆయన ప్రార్థన మొదలుపెట్టిన దగ్గర నుంచి ముగించేదాకా నేను ఎలాగుండాలి, నా కుటుంబం ఎలాగుండాలి, నాకు ఇది కావాలి అని ఎక్కడ ప్రార్థించలేదు. ప్రభువా, నీ ప్రజలు తప్పు చేసినప్పుడు కానీ, నీ ప్రజలు పాపము చేసినప్పుడు కానీ, ఈ ప్రజలు నీ మాట వినలేనప్పుడు కానీ, వీళ్ళ శత్రువు చేతిలో చిక్కబడినప్పుడు కానీ, మా దేశంలో రోగములు వచ్చినప్పుడు కానీ, మాకు కరువు కాటకాలు వచ్చినప్పుడు కానీ, మేము పాపము చేసినప్పుడు ఇవన్నీ జరిగినప్పుడు, మేము నీ తట్టు తిరిగి నీకు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రజల యొక్క ప్రార్థన విని వారి దేశాన్ని వారిని కాపాడి వారికి కావలసిన సమస్తాన్ని నువ్వు అనుగ్రహించాలి అని సొలొమోను ప్రార్థన అంతా కూడా ఆ దేశంలో ఉన్న ప్రజల కొరకు మాత్రమే అడిగాడు. తన కోసం తను ఏది అడగలేదు. అందుకనే దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమయ్యి, సొలొమోనా, అన్నీ ఈ ప్రజల కొరకు అడిగేవే తప్ప నీ కోసం నువ్వేమీ అడగలేదు. ఇప్పుడు అన్నాడు, నీకేం కావాలో నువ్వు అడుగు, నేను ఇస్తాను అన్నాడా? సరే, ఆ ఒక్క మాటే చూద్దాం. రాజులు రాసిన మొదటి గ్రంథము. దేవుడు సొలొమోనుతో మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడి, తొమ్మిదవ అధ్యాయము క్షమించండి, అంటే ఇక్కడంత స్పష్టంగా ఇవ్వలేదు కదా. సరే, 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయంలో ఇక్కడ మరలా ఆయన గురించి చెప్తాడన్నమాట. దేవుడు సొలొమోనుతో అంటాడు, సొలొమోనా, నీ ప్రార్థనను అంగీకరించాను కాబట్టి ఎంతండి బెదరా? రాజులు మొదటి రాజుల 3వ అధ్యాయంలో ఉందా? సరే, మొదటి రాజులు రాసిన గ్రంథము 3వ అధ్యాయం అంట. చదవండి బెదరు. ఎంత? 3, 12. నీవు ఇలాగూ అడిగినందున నీ మనవిని ఆలకించి తిని బుద్ధి వివేకములు గల హృదయమును నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడునూ లేడు. సరే, సొలొమోను ఆయన దేవుణ్ణి అడిగాడనమాట. దేవుడు అడిగాడు, నీకేం కావాలి అని అడిగినప్పుడు సొలొమోను అడుగుతున్నాడు, ప్రభా, ఇంత కుడి ఎరములు ఎరగని ఇంత జనాంగాన్ని నేను పరిపాలన చేయాలి అంటే నేనేం చేయాలి? కాబట్టి నాకు జ్ఞానమును ఇవ్వి అని అతడు అన్నాడు. సరే, 3వ అధ్యాయము 13 వచ్చినవండి. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన
నీ దినములన్నిటిలలో రాజుల్లో నీ వంటి వాడు ఒకడునూ ఉండడు. ఆయన అడిగింది ఏంటో చూడండి. నాకు వెండి బంగారము, సైన్యాన్ని, బలాన్ని నాకు అక్కర్లేదు. జ్ఞాన వివేకము కలిగిన హృదయాన్ని నాకు అనుగ్రహించు. ఈ ప్రజలకు నేను న్యాయముగా తీర్పు తీర్చాలి అంటే నాకు జ్ఞానము కావాలి, తెలివి కావాలి, అది ఇస్తే చాలు అన్నాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీకేం కావాలి అంటే, ప్రభువా ఈ లోకంలో నేను బ్రతుకుతున్నప్పుడు జ్ఞానముతో నీ కొరకు జీవించేలాగా, జ్ఞానము వివేకముతో నేను నీ కొరకు బ్రతికేలాగా నాకు తెలివి నాకు అనుగ్రహించు. సరే, ఈ జ్ఞానము తెలివి అనేది ఎందుకో తెలుసా? మనల్ని మనం కాపాడుకోవడానికి. ఈ లోకం ఎంతో చెడిపోయింది. కొన్నిసార్లు మన జ్ఞానముతోనూ మన తెలివితోనూ మనల్ని మనం కాపాడుకోవాలి. లోకం ఎలాగుందో తెలుసా? లోకమంతా చెడు చేసే లోకము. ఇలాంటి చెడిపోయిన ఈ మనుషుల మధ్య మనం జీవిస్తున్నాం కాబట్టి మనం చాలా జ్ఞానముతో తెలివితో మనం తప్పించుకుంటూ బ్రతకాలి. అందుకనే ఈరోజు మన దేవుణ్ణి ఏం అడుగుతున్నాం? ఇలాంటి పాప సంబంధమైన లోకములో, ఇలాంటి చెడిపోయిన ఈ మనుషుల మధ్య మనం అడిగేదేంటి? ఆస్తి, డబ్బు, సుఖము ఇలాంటివా? ఇవి మనకేం అక్కర్లేదు. ప్రభువా, నేను నిన్ను సంతోషపెట్టేలాగా నేను జీవించాలి. నా దేహములతో నిన్ను మహిమపరిచేలాగా నన్ను సిద్ధపరచు. నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పించు. నీ కొరకు నేను జీవించడం నాకు సహాయం చేయి. అంతే. నేను ఈరోజు ఈ లోకంలో నేను జీవించినంత కాలము, అంటే ఏ రోజునైతే నేను నమ్మానో ఆ రోజు నుంచి మరలా నేను ఈ లోకాన్ని విడిచిపెట్టేదాకా నేను నిన్ను దుఃఖపెట్టే వ్యక్తిని కాక, నిన్ను బాధ పెట్టే వ్యక్తిని కాక, నిన్ను సంతోషపెట్టే వ్యక్తిగా నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పించు. అంతేకాదు, ఈ భూమి మీద బ్రతికినంత కాలము నేను నీ కొరకు జీవించి నీ రాజ్యములోనికి నేను ప్రవేశించేలాగా నన్ను సిద్ధపరచు. నీ రాజ్యమునకు దూరం కాకున్నట్లుగా నాకు సహాయం చేయి తండ్రి అని మనం ప్రతిరోజు కూడా దేవుడిని మనం ప్రార్థించవలసింది ఆత్మ సంబంధమైన వాటి కొరకు తప్ప భౌతికమైన వాటి కొరకు కాదు. నువ్వెప్పుడైతే ఆత్మ సంబంధమైన వాటి కొరకు దేవుణ్ణి అడుగుతున్నావో నీ భౌతికమైన సమస్యలన్నీ దేవుడు తీరుస్తాడు. నువ్వు అడగక్కరద్దు. నీకేం కావాలి అవన్నీ దేవుడిస్తాడు, అన్నీ ఇస్తాడు. ఎందుకంటే మన దేవుడు నువ్వు అడగక మునిపే నీకు అక్కరగా ఉన్నవి తెలుసుకోగలిగిన వాడు. మన పరలోకపు తండ్రి ఎంత మంచివాడు అంటే తన పిల్లలకు ఎప్పుడూ మంచి ఈవుల్నిచ్చే దేవుడు. మన దేవుడు అడిగితే ఇచ్చే దేవుడు కాదు, అడగక మునిపే నీకు ఇవ్వగలిగిన దేవుడు. అంత మంచి దేవుడు ఆయన. అలాంటి మంచి దేవుడి దగ్గర మనం ఆశీర్వదించబడాలి అంటే ఆయన పూర్ణ హృదయముతోనూ ఆయన పూర్ణ మనసుతోనూ ఆయన్ని ప్రేమించి ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను మనం అనుసరించి నిజంగా మన దేహములో ఉన్నంత కాలము ఆయనకి ఇష్టమైన రీతిగా జీవించగలిగితే ఆయన అంటాడు, నీకు కావలసినవన్నీ నేను ఇస్తాను. మీ శరీరాలకి ఏమైతే అవసరమో ఆ అవసరాలన్నీ తీర్చగలిగిన దేవుడు మనందరికీ తెలుసు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం అంటాడు, కాగా క్రీస్తు యేసులో మీ ప్రతి అవసరమును తీర్చబడును అంటాడు. మన దేవుడు ఎంత గొప్పవాడంటే మన అవసరాలన్నీ తీర్చగలిగిన దేవుడు. అలాగా మన అవసరాలు దేవుడు తీర్చాలి అంటే ఈ రాత్రి దేవుడిని మనం ఏమి అడుగుతున్నాం? ఏం కావాలని అడుగుతున్నాం? ఈ ఆహారము కొరకు, బట్ట కొరకు, ఉండడం కొరక, ఈ ఏమైనా శాశ్వతమైనవా? ఇవన్నీ కాదు. మొదట మనం దేవుని కొరకు ఎలాగ జీవించాలి? ప్రభువా, నేను నీలో ఎలాగ ఉండాలో నాకు నేర్పించు. నీ కొరకు ఎలాగ జీవించాలో నాకు నేర్పించు. ఆత్మానుసారంగా జీవించడంలో నాకు సహాయం దయచేయి. నా శరీరమే పాపము. అనేక సార్లు నా శరీరము నన్ను నేను సంతోషపరచుకోవాలనుకునేది తప్ప నిన్ను సంతోషపరచాలనుకునేది కాదు. అందుకని ఈ శరీరములో ఉన్నంతకాలము నిన్ను మహిమపరిచే వ్యక్తిగా, నిన్ను సంతోషపరిచే వ్యక్తిగా, నీ కొరకు బ్రతికే వ్యక్తిగా నన్ను సిద్ధపరచు. నా కొరకు కాదు నేను బ్రతికేది, నేను నీ కొరకు బ్రతకడం నాకు నేర్పించు అని ఎప్పుడైతే మనల్ని మనంగా దేవుడికి అప్పగించుకోగలుగుతామో అప్పుడే దేవుడు మనకు కావలసినవన్నీ ఇవ్వగలిగిన దేవుడు. మన జీవితంలో మన కొరకు కాదు మనం బ్రతికేది, మనం దేవుడి కొరకు బ్రతకాలని తీర్మానం చేసుకో. ఎప్పుడైతే మనం దేవుడి కొరకు బ్రతకాలి అనుకుంటామో అప్పుడే
మన అవసరాలన్నీ తీరుస్తాడు ఆయన. అంతేకాదు, నీకు ఎంత కావాలో అంతకంటే ఎక్కువ ఇవ్వగలిగిన దేవుడు ఆయన. కాబట్టి అంత మంచి దేవుడిని మనం ఏం అడుగుతున్నామో ఒక్కసారి మనం బైబిల్ ప్రకారంగా వాక్యంలో చూసుకున్నాం. కాబట్టి ఈ రాత్రి మనం కూడా మనకి ఏమైతే అవసరమో వాటిని మాత్రమే మనం అడుగుదాం. ఆత్మ సంబంధంగా మనం ఎలాగుండాలో దేవుణ్ణి అడుగుదాం. ప్రభా, నా అనేక సార్లు అలా ఉండాలనుకుంటున్నాను, కానీ శరీరం దాన్ని సహకరించలేకపోతుంది. నా శరీరము నా ఆత్మకు లోబడేలాగా నన్ను సిద్ధపరచు. ఆత్మ శరీరాన్ని ఏలాలే తప్ప శరీరము ఆత్మను ఏలకూడదు. కాబట్టి నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను, నన్ను కనికరించి నాకు సహాయం చేయి తండ్రిని మనం ఎప్పుడైతే దేవుడి దగ్గర దేవుడి యొక్క సహాయాన్ని అడగగలుగుతామో అప్పుడు దేవుడు నీకు సహాయం చేసి ఆత్మీయంగాను భౌతికంగాను దేవుడు నిన్ను అభివృద్ధిలోనికి తీసుకుని వస్తాడు. నువ్వెంత అభివృద్ధిలోనికి వస్తావో తెలుసా? క్రమక్రమముగా నువ్వు చాలా భూమి మీద గొప్పవారు అయిపోతావు. కారణం ఏంటి అంటే దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడలను అనుసరించే వారిని దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టడు. ఆయన వారిని ఎంతో ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు తీసుకెళ్తాడు. ఆ రీతిగా దేవుడు నీకు నాకు సహాయం చేయను కాక. ఈ రాత్రి కొద్ది సమయం మనం ప్రార్థనలోనికి వెళ్తామండి. ఈ రాత్రికాల సమయంలో చెదిరి ఉన్న పరిశుద్ధులైన వారి కొరకు ప్రార్థన చేయండి. అలాగే రక్షణ లేని వారు ఎన్నో కోట్ల మంది ప్రజలు ఉన్నారు మన దేశంలో, ప్రపంచ దేశాల్లో. వారి కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే నమ్మకంగా దేవుని సేవ చేస్తున్న దైవజనుల కొరకు ప్రార్థన చేయండి. విశ్వాస కుటుంబంలోని ఆర్థికమైన సమస్యల కొరకు ప్రార్థన చేయండి. అలాగే మన దేశముని ప్రపంచ దేశాల్లోనూ మన దేశానికి మన రాష్ట్రానికి మరి దేవుడు సమాధానము శాంతిని నెమ్మదిని అనుగ్రహించేలాగా, అల్లర్ల నుంచి దేవుడు దూరపరిచేలాగా, పరిపాలన చేస్తున్న నాయకులైన వారు, అధికారులు, ప్రభుత్వం వారు న్యాయబద్ధమైన పరిపాలన చేయడంలో ప్రభు సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే ప్రపంచ దేశాల్లో మన దేశంలో దేవుణ్ణి ఎరగిన అన్యజనులైన వారు, నామకార్థులు, దేవుణ్ణి ఎరగిన వారైన ఈ బీజేపీ వారితో కలిసి పనిచేస్తున్న 4 తెగల వారి చేతిలో దేవుని యొక్క ప్రజలు మన భారతదేశంలోను ఇతర దేశాల్లో కూడా ఎంతగానో బాధించబడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో బాధించబడుతున్న ప్రజలకు దేవుడు సహాయం చేసేలాగా, బాధిస్తున్న వారిని మనోనేత్రాలు దేవుడు తెరవు చేసి వారు కూడా యేసు ప్రభు నిజమైన దేవుడిని తెలుసుకునేలాగా వారు రాత్రి హృదయాన్ని దేవుడు తీసివేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే ఇజ్రాయేల్ దేశం కొరకు ప్రార్థన చేయండి. వారు శత్రువులతో రోజు యుద్ధం ఇంకా రోజు రోజుకి పెరుగుతుంది. వారి ఆర్థిక పరిస్థితులు దేవుడు చక్కపరిచి దేవుని యొక్క వాగ్దానం స్థిరపరచబడి మందిరం కట్టబడడానికి ప్రభు వారికి సహాయం చేసేలాగా, వారికి యుద్ధంలో విజయాన్ని కలిగి చేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే హైదరాబాద్ హెబ్రోన్ కొరకు ప్రార్థన చేయండి. అక్కడున్న దైవ సేవకులైన వారు, సేవకురాండ్లు, అలాగే ఈ 4 గంటల బోధలో నమ్మకంగా సేవను చేస్తున్న దైవజనులైన వారు మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచ దేశాల్లో ఎక్కడున్నా వారిని, వారి కుటుంబాలని దేవుడు పరిస్థితులన్నీ చక్కపరిచి ఆత్మీయంగా బలపరిచి దేవుని యొక్క సంఘాలని దేవుని రాకడ కొరకే సిద్ధపరిచేలాగా దేవుడు అటువంటి అభిషేకం వారికి అనుగ్రహించేలాగా ప్రార్థన చేయండి. అలాగే మరి ఏలేశ్వరము, రాజవొమ్మంగి, కొండపల్లిన్న విశ్వాసుల కొరకు ప్రార్థన చేయండి. మరి కొండపల్లిలో మందిరం పని మరి అక్కడ కొంత టైల్స్ వేయాలని ఆలోచన కలిగి ఉంటున్నారు. దాని విషయంలో ప్రభు సహాయం చేయడానికి మరి కావలసిన ధనాన్ని దేవుడు అనుగ్రహించేలాగా ప్రార్థన చేయండి. అలాగే మరి నర్సీపట్ల ఉన్న పరిశుద్ధుల కొరకు, దేవుని యొక్క ప్రజల కొరకు ప్రార్థన చేయండి. మరి వస్తున్న విశ్వాసులు ఆత్మీయంగా బలపడి దేవుళ్ళో చివరి వరకు నిలిచి ఉండేలాగా ప్రార్థన చేయండి. వెనకబడుతున్న వారి కొరకు, అలాగే నూతనమైన దేవుని ఆత్మలో దేవుని యొక్క సన్నిధికి రాగలుగుట్లో ప్రభు సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే ఆదివారం పరిచయ కొరకు ప్రార్థన చేద్దాం. ఇక్కడ కొండపల్లిలో నిలబడే వారి కొరకు, అలాగే నర్సిపూడి, రామచంద్రాపురం, అనపర్తి, గంగళూరు పాకలు, కాపవరం, ఇలపల్లి, కృష్ణాపురం, రాఘవాపురం, కాకినాడ, సామర్లకోట, పెద్దాపురం ప్రాంతాల్లో జరుగుతున్న పరిచర్య కొరకు, అలాగే విజయనగరం కానుకొని జరుగుతున్న పరిచర్య కొరకు, లంకిలపాలెంలో అన్న జోనాథన్ మార్టిన్ గారి యొక్క పరిచర్య కొరకు, వారి ఆరోగ్యం కొరకు, మందిర నిర్మాణం కొరకు ప్రార్థన చేయండి. అలాగే అనపర్తిలో పీటర్ అన్న మరి హార్ట్ ఆపరేషన్ అయ్యింది, మరి వారి యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. అలాగే తిరిగి మరి ఎవరైతే ఇంకా బలహీనంగా అనారోగ్యంతో ఉంటున్నారో వారి యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థన చేద్దాం. తిరిగి మన కుటుంబంలోను మన ఆర్థిక సమస్యల కొరకు ప్రార్థన చేయండి. మీ కుటుంబంలో ఉన్న సమస్యల కొరకు ప్రార్థన చేయండి. మీ అవసరాల కొరకు ప్రార్థించండి. అలాగే స్థానిక సంఘంలో ఉన్న ప్రతి అవసరతను దేవుడు తీర్చి ఆత్మీయంగా
మరి పరిచర్య అభివృద్ధి చెందడానికి, ఉన్న విశ్వాసులు ఆత్మీయ క్షేమాభివృద్ధి చెందగలుగుట్లో ప్రభు సహాయం చేసేలాగా కొద్ది సమయం ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనలో గడుపుదామండి. ఒకరి తర్వాత ఒకరు కొద్ది సమయం ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థించుకుందాం. ఆ రీతిగా కొద్ది సమయం ప్రార్థనలో గడుపుదామండి.